హాయ్ అండి. ఈరోజైతే మేమైతే పేదోళ్ళకి పంచడానికైతే మేము అన్నం అయితే ప్రిపేర్ చేస్తాం. అన్నం అంటే పులిహోర టైపు, అంటే పులిహోర అయితే కాదు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నమాట. ఇవన్నీ మనకి సరిపడా ఆయిల్లో కొంచెం పప్పు వేసుకొని, తర్వాత శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి ఉన్నాక అయితే ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చితోటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కూడా వేసాము. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ ఎల్లిగడ్డ పేస్ట్. బాగుంటుంది ఎల్లిగడ్డ పేస్ట్, అందుకని వేసుకున్నాం. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలర్ వచ్చేసినాక మనం కొంచెం పసుపు వేసుకొని మంచిగా చేసుకున్నాక ముందే కలిపెట్టుకున్న అన్నంలో ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మన పులిహోర లెక్క ఉండే రైస్ అయితే తయారవుతుంది. సేమ్ పులిహోర టేస్టే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కలర్ కానీ అది కానీ డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే బాగుంటుంది. టేస్ట్ కానీ ఏదైనా బాగుంటుంది. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే నాకే వచ్చి పడ్డది, నేనే ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది. ప్యాకింగ్ అయితే చేసేసాం. మా తమ్ముడైతే వెళ్ళి పని చేశాడు. ఇది కూడా పెట్టాలా అని అనుకుంటారు, కానీ ఈ వీడియో చూసి ఇంకెవరైనా ఇట్లా చేస్తారని చెప్పి నేను పెడుతున్నా, కానీ తప్పు అయితే కాదు. మీకైతే ఇట్లా చేస్తే అయితే చాలా మంచిది. దేవుడు ఆశీస్సులని మీతోటి ఉంటాయి. నచ్చితే లైక్